హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను బెండకాయ ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసి ఒక పావు కిలో బెండకాయలు తీసుకున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఎగ్స్ తీసుకున్నానండి. కొంచెం కరివేపాకు. నేను చాలా సింపుల్గా చేస్తానండి, మసాలాలు తక్కువతో. సమ్మర్ కదండి. బెండకాయలండి శుభ్రంగా కడిగి తుడిసి పెట్టుకున్నానండి. జిగురు రాకుండా ఉంటుందండి ఇలా చేయటం వలన. తాలింపు పెట్టుకుందామండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు చిటపటమన్న తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందామండి. మూడు పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నానండి. కొద్దిగా కరివేపాకు, కచ్చా పచ్చా దంచుకున్న వెల్లుల్లి వేస్తున్నాను. బెండకాయ ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయలు అంత ఫ్రై అయ్యే అవసరం లేదులేండి, బెండకాయతోనే ఫ్రై అయిపోతాయి. హైలో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి బెండకాయలు. అప్పుడే జిగురు లేకుండా ఉంటుంది. జిగురు లేకుండా చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతుందో. ముందే ఉప్పు వేసుకోకూడదండి, ఇప్పుడు వేస్తున్నాను ఉప్పు, ధనియా పౌడరు, కొంచెం పసుపు, కారం వేస్తున్నాను. బెండకాయ ఫ్రై తీసి ఒక ప్లేట్లో ఇలా పెట్టుకున్నానండి. ఇప్పుడు కోడిగుడ్డు కాచుకుందాం దీనిలో. కొద్దిగా కారమను ఉప్పు వేస్తున్నానండి. కొంచెమే చల్లుకుందాము. కొంచెం పెద్ద పీసెస్గానే ఉంచుకుందాము. ఎగ్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకుందాము. చూడండి చూపులకి ఎంత బాగుందో. అయిపోయిందండి బెండకాయ ఎగ్ ఫ్రై. ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చూడండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఒక ధనియా పౌడర్ మాత్రం వేసానండి. చాలా తక్కువ మసాలాలతో చేశాను బెండకాయ ఎగ్ ఫ్రై. మీకు ఇష్టమైతే కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోండి, నేను చల్లటం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.